ఏంటి అని ఇదిగో చుట్టాలు వస్తారంట, ఇల్లంతా చిరాగ్గా ఉంటే బాగోదు కదా, అన్ని నీట్గా చేసుకుంటున్నాను. పండక్కే చేశాను. ఆయన ఏంటో ఈ రోడ్డు మీద ఇల్లు కదా, దుమ్ము వచ్చేస్తుంది బాగా. అదే అవును తెలుస్తుంది. మా ఇదివరకు మన ఇంటికి చక్కగా ఎక్కువ మంది చుట్టాలు వచ్చేవాళ్ళు, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉండేవాళ్ళు. ఈ మధ్యన ఎవరు రావట్లేదు, ఎందుకు తగ్గించేశారు? ఇది వరకున్న అభిమానాలు బంధాలు వేరు అని పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. అందరూ మనోళ్ళు ఉండాలమ్మా, చెయ్యాలమ్మా, అందరూ కలిసిపోయి ఉండాలని చెప్పేసి అనేవాళ్ళు. వీళ్ళు కూడా అలాగే మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వీడియో కాల్, వాట్సాప్ కాల్ వచ్చేసరికి చూసేస్తున్నాం కదా, ఏముందని కొంచెం అభిమానం తగ్గిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇది వరకు జాయింట్ ఫ్యామిలీలు కాబట్టి ఎవరో ఒకరు ఇంట్లో చూసుకుంటారు కదా అని వీళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మేము వెళ్ళిపోతే అయ్యో ఆయన ఒక్కరే ఉంటారు, ఎలా కుదురుతుందని చెప్పేసి కూడా జనాలు వెళ్ళట్లేదు. పైగా ఫంక్షన్ జరిగినప్పుడు ఏ చిన్న ఫంక్షను, పుట్టినరోజు ఏది జరిగినా కూడా ఏం చేసేవారంటే ఇంట్లో చుట్టాలు పిలిచేవాళ్ళు. ఇప్పుడు అలా పిలవట్లేదు. ఎంతసేపు ఎవరు పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు లేదా కిట్టిపాటి వాళ్ళు పిలుచుకున్నారు. బంధువులు పిలవడం తగ్గిపోయింది, మారిపోయిన రోజులు ఇదివరట్లాగైతే లేవు. ఆ రోజులు వేరు, అప్పటి మర్యాదలు బంధాలు వేరు. ఇప్పుడు చూడాలన్నా కనిపించట్లేదు, అలా అయిపోయింది. ఎలా యూజ్ అండ్ త్రో లాగా, అవసరమైతే ఉపయోగించుకుంటున్నారు, అవసరం లేకపోతే వదిలేస్తున్నారు. అలా ఉన్నాయి ఇప్పుడు నాకు తెలియదు.